పర్ డేకి 10 km 12 km అలా వాకింగ్ చేస్తుంటారు కదా, నీ అరిగిపోతుంది అంటారు, నీ బోన్ అరిగిపోతుంది అంటారు. అసలు అది నిజమేనా? నీ అరగడం అనేది యూజువల్గా ఏం ప్రాబ్లం లేకపోతే జరిగేది ఏజింగ్ ప్రాసెస్తో మాత్రమే. రెండోది ఓవర్ డూయింగ్ ఎనీథింగ్ విల్ కాజ్ దట్ ద డ్యామేజ్. ఆర్థరైటిస్ అనేది అట్లా కూడా రావచ్చు. బట్ ఓవర్ డూ మీకు ఓవర్ డూ చేస్తున్నప్పుడు మీకు ముందే లక్షణాలు తెలిసిపోతాయి. మీకు ఆల్రెడీ మోకాల్లో నొప్పులు వచ్చేస్తుంటాయి. మీరు యాక్టివిటీ చేస్తుంటే మీకు మోకాలు నొప్పులు రావడం కానీ, తొడలో కానీ, పిక్కల్లో కానీ నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతుంది. సో అది మీ బాడీ మీకు చెప్తుంది, నేను ఇంత ఫోర్స్ నేను తీసుకోలేకపోతున్నాను, దీనికి నేను రెడీగా లేను అని మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఏం అర్థం కావట్లేదు. సో అది కనుక మీరు గమనించి దానికి తగ్గట్టు మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు ఆ మ్యారథాన్ వాకింగ్ అని ఏమైనా చేసినా అంత ప్రాబ్లం ఏమీ రాదు. ఓన్లీ వాకింగ్ వల్లే అరిగిపోతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, అంటే లైక్ ఇప్పుడు కొన్ని వర్క్ ప్లేసెస్ లో 5 floors 4 floors ఉంటాయి, లిఫ్ట్స్ ఉండవు. సో స్టెప్స్ ఎక్కుతాం దిగుతాం ఒక డేలో 5-6-10 times దిగుతాం ఎక్కుతాం కదా, అప్పుడు కూడా లైక్ అన్నిసార్లు ఎక్కి దిగుతుంటే నీ బోన్స్ అరిగిపోతాయి అంటారు. అరిగిపోవడం అనేది అదే నేను మళ్ళీ చెప్తున్నట్టు, అరిగిపోవడం అనేది ఒక రోజులో జరిగిపోతుంది. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒకవేళ మీరు అన్నట్టు 5 floors 7 floors ఎక్కడం దిగడం ఏదైతే ఉందో, ఒకవేళ మీ మజిల్ స్ట్రెంగ్త్ అంత మంచిగా ఉండి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టకపోతే కనుక ఇట్స్ ఓకే. బట్ యూజువల్గా మీరు వాకింగ్ చేసే దానికంటే మీరు మెట్లు ఎక్కడం దిగడం చేసినప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ వస్తుంది. సో ఆబ్వియస్గా ఒకవేళ మీరు వాకింగ్ తోటి మీరు స్టెయిర్ క్లైంబింగ్ అప్ డౌన్ కనుక మీరు కంపేర్ చేస్తే మీకు మెట్లు ఎక్కడం దిగడంలో మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ వస్తుంది. సో డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ వస్తుంది. దట్ ఇస్ అ న్యాచురల్ థింగ్. అయితే ఆర్థరైటిస్ జరిగిపోతుందా అంటే, ఆర్థరైటిస్ కంటే ముందు మీకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి? మజిల్ పెయిన్స్ రావడం, లేకపోతే నేను చెప్పినట్టు ఆ కాంట్రోమలేషియా పెట్టెల్లా మోకాలు చిప్ప వెనకాల ఉన్న కార్టిలేజ్ కొంచెం మెత్తగా అయిపోవడం, సో దానివల్ల మోకాలు నొప్పి వచ్చేయడం, ఇవన్నీ జరిగిపోతాయి. ఆల్రెడీ మీకు ఆ సిమ్టమ్స్ తెలవడం స్టార్ట్ అయిపోతుంది. మీ బాడీ మీకు చెప్తుంది, నేను ఇది చేయలేకపోతున్నాను అని. సో ఇది వచ్చి ఈ లక్షణాలు కనిపించిన తర్వాత ఆర్థరైటిస్ రావడానికి చాలా టైం ఉంటుంది. సో ఫస్ట్ మీ కార్టిలేజ్లో ఏదైతే డ్యామేజ్ అవుతుందో అది మీకు మీకు చెప్తుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంటుంది అని చెప్తుంది, అంతే. లక్షణాలు చూపిస్తుంది.